ఈ సూట్ కేసుతో చాలా కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. ఒక్కొక్కరు దీనికి ఆస్తి హక్కులు అవ్వాలంటే మీరు ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మా హృదయ ధ్యానము, మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారంగా ఉండుగాక. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవ, ఇంద్రవరపేటలో బిడ్డలందరినీ మీరు దర్శించి 2026 సంవత్సరం 4వ నెల ఈ మొదటి ప్రభు ఆరాధనలో ఈ వాక్యం వైపు చూస్తూ ఉన్నాను. నీవే కృపా సత్య సంపూర్ణుడిగా వాక్యమైన దేవుడు మా మధ్యకి దిగి వచ్చావు. మా అందరిలో ప్రభు సంచరించండి. మీరు అందించిన వాడిగలిగిన ఖడ్గము ఎవరిని హెచ్చరించాలో, ఎవరిని బలపరచాలో, ఎవరిని స్వస్థపరచాలో, ఎవరిని ఆదరించాలో, ఎవరిని గద్దించాలో మీరే ఆ చక్రము, ఆ ఖడ్గము ఒక్కొక్కరిని ప్రభు బలపరచమని, వీటికి వ్యతిరేకంగా ఎదుస్తున్న ప్రతి దుష్టుడి యొక్క ప్రణాళికలను యేసునామములో ఎదురిస్తున్నాము. యేసు రక్త బిడ్డలను ప్రోక్షిస్తూ స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ అద్వితీయుడు, బలవంతుడు మీ దాసుడు నిలబడి మాట్లాడుతుండగా నా తండ్రి ఆత్మ మాట్లాడుతున్నారు. మాట్లాడేవారు మీరు కదని ప్రవచనం నెరవేర్చున్నారు. సజీవుడు, మహోన్నతుడు, భీకర కార్యాలు చేసే యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, అద్భుతమైన దేవుని మరొకసారి చప్పట్లు సోదరులు చెల్లించండి. ఆయన నామమే మనకున్న ధైర్యం, ఆయన నామమే మనకున్న గొప్ప భరోసా. ఆ నామములో మనము ఎన్నైనా చేయగలం. దేవుని సంగమం సిలువ ధ్యానాలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉపవాస ప్రార్థనలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఆమె దేవుడికి ఇష్టమైనటువంటిది నీ కళల్లో, నీ భక్తిలో నీవు ఎక్కడ పడిపోకూడదు. ఇద్దరు శత్రువులు వెంటాడుతూ ఉన్నారు, కానీ దేవుడు నేను ఎక్కడికి ఎదిరిపోతుంటే అక్కడ నా శత్రువు వస్తూ ఉన్నాడు. శుక్రవారము రాత్రి వచ్చింది కళ. వారి ముఖాలు చూస్తుంటే ఇద్దరు, ఒకరు పురుషుడు, ఒకరు స్త్రీ పట్టుకోవాలని వస్తున్నారు, కానీ వారి ముఖాలు తేలి చూస్తుంటే కనిపించట్లేదు. ఏంటి ప్రభు, ఈ ముఖాలు దాచుకుంటున్నారు, సిగ్గుపడిపోతున్నారేమో, ఏంటి ఈ సంగతి చూద్దామంటే అర్థమైంది. కుమారుడా, వారి ముఖాలు ఎప్పుడో సిలువలో నేను పిప్పు చేసేసాను. హల్లెలూయా. సిలువలో ఏం చేశాడు? శత్రువు యొక్క తల చితక్కొట్టాడు. దేవుని సంగమా, ఈరోజు అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినండి. మీరు వింటేనే నేను ఈ తెచ్చిన క్యారేజ్ అంతా మీకు అప్పగిస్తాను. లేదంటే కొన్ని కప్పులు మరలా వచ్చాయి దూరము, మీకు అజాగ్రత్త అయితే నాకు వద్దు. అందరికీ కూడా జీర్ణం అవుతుందాక. దేవుని సంగమా, ఈ అద్భుతమైనటువంటి ప్రభు మరణము ఇక్కడ ఏంటంటే చూడండి, 16వ అధ్యాయం మార్కు సువార్త, గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16. ఈ 16వ అధ్యాయం మార్కు సువార్తలో 2వ చరణంలో అంటున్నాడు, వారు ఆదివారమున పెందిలి కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొక్కకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు, అది అండర్లైన్ చేసుకోండి, మన కొరకు ఆ రాయి ఎవడో దొర్లించునని. వాళ్ళకి ఉన్న సందేహం ఏంటంటే రాయి, ఆ కింద అంటే 4వ వచనంలో పెద్ద రాయి అంటది, చాలా పెద్ద రాయి. ఈరోజు ఎంతో పెద్దది ఈ రాయి. ఎన్నో కింట్లాల బరువు ఉన్నటువంటి ఆ రాయిని సమాధికి ముందు పెట్టారు దేవుని సంగమం. సమాధికి ముందుగా ఉన్న ఆ రాయి ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మనతో మాట్లాడే అంశము ఆ రాయి ఎవరు దొరిలించుదురు లేక పొరిలించుదురు. నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. ప్రభువు ఆయన అక్కడ దూతను పంపాడు. దూత అని ఉంది ఒక దగ్గర, దూతలు అని కూడా ఉంది. మనం ప్రతిదీ కూడా నమ్మాలి. ఆమె ఒక్కొక్కరు వారికి ఉన్న భక్తిని బట్టి, వారు చూసిన దాన్ని బట్టి వారు రాశారు. నీకు అన్ని చూపించాలని రూల్ లేదు. నీకు చూపించవలసిన దేవుడు నీకు చూపిస్తాడు, మా అత్తయ్య గారికి చూపించవలసిన మా అత్తయ్య గారు చూపిస్తాడు. మార్కు
చూపించవలసింది మార్కు చూపించాడు, లోకానికి చూపించవలసిన లోకానికి చూపించాడు, యోహానికి చూపించవలసినవి యోహానికి చూపించాడు. ఆమె అదే ప్రభు 40 సంవత్సరాల నుంచి ముందు నమ్ముకున్నానయ్యా నాకు చూపించవేంటి అని అనొద్దు. దేవుడు ఆయన చిత్తం, అది ఆయన ప్రణాళిక. నీకు ఎంత అవసరమో ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఈ సంగమా, ఈ అద్భుతమైనటువంటి ప్రభువు ఆయనకు మనము కావాలి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇక్కడ అడ్డుగా ఒక రాయి ఉంది. ఈ రాయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, దానికి ముద్ర కూడా వేయబడ్డది. ప్రపంచంలో ఇన్ని సమాధాలు చూసాం కానీ ఏ సమాధి కూడా రాయి వేసి దానికి భద్రత సైనికులు పెట్టడము ఇది ప్రపంచంలో వింతలకే వింతండి. సభలు సోదరు చెల్లించండి. సమాధి అక్కడ ఇంకంతా క్లోజ్, వాళ్ళ జ్ఞాపకాలైనా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ప్రభు సమాధి అంటే ఆయన పుట్టిన దానికి కూడా ఇప్పుడు ఒక యాత్రగా మారిపోయింది. ఆయన సమాధి స్థలానికి కూడా ఒక యాత్రగా, అంటే ఎంత విలువైనటువంటి వాడు మన ప్రభువు. చూడండి దేవుని బిడ్డలారా, విలువైన ప్రభు ఆ సమాధి నేటికి కూడా ఖాళీగానే ఉంది. ఢిల్లీలో చాలా సమాధులు ఉంటాయి, గొప్ప గొప్ప నాయకులు, ప్రధానమంత్రులు చనిపోయిన ఆ సమాధులు. ఒకరోజు గాంధీ గారు చనిపోయిన సమాధి దగ్గరికి వీర అభిమాని వెళ్ళాడు. గాంధీ 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 నేను నీ అభిమాని అయ్యా, వచ్చాను. లేనాయన నువ్వు ఎన్ని సంవత్సరాలు కేక వేసినా అక్కడే ఉంటాడు. హల్లెలూయా. కేకలు పెడుతూ ఉన్నాడు, నేను వీరాభిమాని అయ్యా. వీరాభిమాని అయినా సరే ఆయన లేవలేదు. ఈరోజు మన ప్రభు ప్రియులారా, ఆయన మరణాన్ని గెలిచి ఉన్నతమైనటువంటి ఆయన దేవుడని, ఆయన పరిశుద్ధుడని, మరణం ఆయన మీద ఏది కూడా బంధించలేదని, పాతాళ కట్లు గాని సంఖ్యలు గాని ద్వారాలు గాని ఏవి ఆయన ఎదుట ఆపలేవని ప్రపంచానికి తెలియపరిచాడు. ఆమేన్. ఈరోజు తెలియపరిచినటువంటి ప్రపంచానికి ప్రభు గుర్తులు నువ్వు నేను ఈ తరంలో 2026లో మనం ప్రకటించుకున్నాక థమ్స్అప్ అడ్వర్టైజ్ వెళ్ళిపోతూ ఉన్నాయి. మైకిల్ జాక్సన్ అంటే కూడా ఆ రంగురంగుల వలయాలు, నాట్యాలు తెలిసిపోతూ ఉన్నాయి. దేవుని సంగమా, నాగరికత లేని వారందరికీ కూడా అనేకమైనటువంటి యాడ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఇంకా ప్రభు కోసం తెలియని ఖండాలు ఉన్నాయి, అనేక ద్వీపాలు ఉన్నాయి, అనేక కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, చాలా జాతుల వారు ఉన్నారు. ఎవరు వెళ్తారు? ఎవరు తీసుకొని వెళ్తారు? ఈ సువార్త ఆ అడ్డుగా ఉన్నటువంటి రాయి ఎవరు పొరిలిస్తారు? ఎవరు దొరిలిస్తారు? రాయి అనగా వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు అవన్నీ కూడా దొరిలించబడితేనే వారి లోపల ఏముందో ఆ యొక్క అద్భుతమైన ఆనవాళ్ళు చూచుదురుగాక. చూడాలి అంటే మనం మోసుకొని వెళ్ళాలి ఈ వార్త. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు ఆయన అద్భుతమైనటువంటి ఈ సువార్త, ఈ రాయి మన కొరకు ఎవడు పొర్లించునని ఒకరితో ఒకడు చెప్పుకొనుచుండిరి. మాట్లాడుకుంటున్నారు, ఎవరు దొరికిస్తారు ఈ రాయిని. సంగమా, ఈరోజు 2026 సంవత్సరం ఇంకా నీలో దొరిలించబడనివి ఏమైనా ఉన్నాయా? కొంతమందికి ఇంకా అడ్డుగా ఉండిపోయాయి. ఈరోజు దొరిలించబడవలసినవి దొరిలించబడితేనే నువ్వు ఆయన పునరుత్థానాన్ని చూసుకుగాక. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. మత్తయి సువార్త 28. చూడండి, ఇక్కడ విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం చూడండి, తెల్లవారుచుండగా మగ్దలేని మరియు హేరోదు వేరొక మరియు సమాధి చూడవచ్చిరి. ఇదిగో చూడండి, ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కూర్చుందా దూత? ఎక్కడ కూర్చుందని రాయి పొర్లించిందంటే దూత ఎక్కడ కూర్చోండి? సమాధి మీద కూర్చోలేదు, రాయి మీద కూర్చో. వాక్యం చదివిన తర్వాత కూడా మీకు అంతరెట్టు నాకు మనసు. దేవదూత ఎక్కడ కూర్చోయింది? చెప్పండి అయ్యా. దేవదూత ఎక్కడ కూర్చోయింది? రాయి మీద కూర్చోయింది. ఇక్కడ
రాయి మీద దేవదూత కూర్చొని ఉన్నది. మరి అదే రాయి ఎన్నో సమాధులు లోపల ఉన్నాయి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా ఒక భక్తిపరుడు చనిపోయాడు. ఇద్దరు సహోదరులు. ఎవరతను? మార్తమ్మ, మరియమ్మ. వారిద్దరికి సహోదరుడు లాజరు. అక్కడ 39వ వచనము 40వ వచనంలో 11వ అధ్యాయం యోహాను సువార్తలో చదవదండి. ఆ రాయిని అక్కడ దొర్లించినట్లుగా ఉండదు, కానీ రాయిని తీసివేసిరి అనే మాట చూస్తున్నాం. ఈరోజు రాయి సూట్ కేసు చాలా అస్థిత్రే బాబు ఏడవద్దు. అడిగే నేను చాక్లెట్లు ఇవ్వడము, మెసేజ్ అయినా కూడా నేను చాక్లెట్లు ఇవ్వడం. చూడండి దేవుని సంగమ, ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రభు రాయి దొర్లించబడటం అనే మాట మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూశాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు ఉన్నటువంటి సమాధిలో రాయి తీసివేయటం అనేది చూస్తూ ఉన్నాం. నేను ఉన్నంత వరకు మీకు వాక్యాలు మీరు ఎప్పుడు వినడమే చెప్తాను నేను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఏదో ఎన్ని వాక్యాలు కదా అన్నట్లుగా నేను ఎప్పుడు అందులో తేను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఉన్నంత వరకు ఈ విలువైన వాక్య ఉపదేశాన్ని రాసుకోండి, గుండెలు రాసుకోండి. ఎందుకంటే ఈ వాక్యాలు మళ్ళీ మీకు చెప్పరు, అలాంటి వాళ్ళు రారు కూడా. దేవుడు పెట్టారా, ఇక్కడ రాయిని దొర్లించబడ్డది, మనుషుల యొక్క రాయిని తీయబడ్డది. అమ్మా, రాయి అనేటువంటిది ఈరోజు కఠిన జీవితానికి గుర్తుగా ఉంది. అయితే ఇక్కడ సమాధి దగ్గర ఉన్నటువంటి రాయి ఆయనకు ఆల్రెడీ ప్రేత వస్త్రాలు, ఆ నార వస్త్రాలు, ముఖానికి రుమాలు, సుగంధ ద్రవ్యాలతో పూసిన 4 రోజులకి ఎలా అయిపోతుంది తెలుసా? నువ్వు ఎంత చింపినా రాదు, బలవంతంగా చంపాలి. అవి మామూలు గమ్ము కాదు. యూదులు వాడేటువంటిది చాలా హై బ్రాంచ్ అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి పరికరాలు అవి. అటువంటిది బిగుసుకుపోయి ఉంటది అసలు. ఇక్కడ 40వ వచనంలో ప్రార్థన చేస్తారు 11వ అధ్యాయం యోహాను సువార్తలో, తండ్రి వీరందరికీ తెలియనట్లుగా ఇక్కడ ఒక కార్యం చెయ్యని. అక్కడ ఏమంటాడంటే, లాజరు కమ్ అవుట్. బయటికి వచ్చేసరికి ఒక్కసారి ఆ లోపల ఉన్న లాజరు పడుకున్నవాడు మామూలు పడుకోలేదు, సమాధిలో పడుకున్నాడు. హల్లెలూయా. దేవుడి సంగమ, సమాధిలో పడుకున్నాడు, మరణించి ఉన్నాడు. ఆయనేమో ప్రభువు లోపలికి వెళ్ళలేదు, కానీ ఆయన మాట పలికాడు. ఈ మాటే చూడండి, లోపలికి వెళ్ళి ఆ మాట నిల్చొని అని ముట్టి తగ్గినట్లుగా ఆ వ్యక్తిని లేపింది. ఆమేన్. ఆయన మాటే కాబట్టి సృష్టి కలగజేసింది. ఆ మాటే లాజరు లోపలికి, ఆ సమాధి లోపలికి. యేసయ్య మాత్రం బయటే ఉన్నాడు. లోపలికి ఏది పంపించాడమ్మా? మాట పంపించాడు. ఈరోజు నువ్వు కూడా ఆయన మాటల్నే మోసుకొని వెలుగుగాక. దేవుడి సంగమా, ఇంకా ఈ టైం వరకు వస్తే ఎలాగమ్మా? 12 దాటిపోయింది, వెనకొచ్చే వాళ్ళు ముందు అలా చాలా సమస్యగా ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని 12:20 అవుతుంది. ఇంతవరకు తెగులుకోలేదంటే బుద్ధి లేని కన్యకులకే మనం మొత్తం అమ్మలా ఉన్నాం. అసలు వాళ్ళైనా కలిసి పడుకున్నారు ఒక దగ్గర, మనం మాత్రము వేరువేరుగా బోరం వదలేదు. ఇప్పుడు దేవుడి సంగమా, వచ్చే పలుపు వేసేయండి, గమ్మ పెట్టి కాలాలు వేసేయండి. ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే, ఇంకా వచ్చే ఆదివారము మీకోసం చూసుకొని దేవుడు ఉండడు. దేవుడు పెట్టారా, మీరు దేవుడి సన్నిధికి క్రమశిక్షణ లేకపోతే మీరు క్యాంపులలో వెళ్ళగలుగుతారమ్మా? మీకోసం ట్రైన్ ఆపుతాడా? మన ఎవరో ఒక ఆమె కేకలు వేస్తుంటే ఆ క్లోజ్ చేసిన వందే భారత్ ట్రైన్ బాగా అయిపోయాడండి. అమ్మాయిలు అంటే మరి అదేంటో ఆ ట్రైన్ డ్రైవర్ కూడా చూడలేదు. అలా అయిపోయింది పరిస్థితి. అదే నేను మగాళ్ళు ఎక్కడ వెళ్ళి కేకేసినాను, కేకేసుకోవడం మాకు ఎందుకు వెళ్ళిపోతుంటారు. ఆమె చూసి మాస్టర్ నానే చూపించారు, చూడండి అలా ఏర్పడేది. అలాంటి బాధ్యత డ్రైవర్లు నశించుదురుగాక. ఈరోజు క్రమశిక్షణ, ఒక రూల్ అనేటువంటిది మనము మన శరీరానికి ఉండాలి. అప్పుడే ఆత్మ అద్భుతంగా ర్యాకెట్లకు ఆయన పిలిచేసరికి వెళ్ళిపోతాం అనమాట. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ
ప్రభు వాక్యము ఆయన మాట సమాధిలో అప్పటికి వెళ్ళి లాజరు లేగో అనేసరికి ఈ కట్టబడున్న కట్లు ఇవన్నీ కూడా ఆయన అద్భుతంగా లేచి నడుచుకొని బయటకు వచ్చాడు దేవుని దగ్గర. అంటే సమాధి రాయి లాజరుని తీయబడ్డది, కానీ ప్రభువు రాయి దొర్లించబడ్డది. ఈ సమాధి లాజరు రాయి దాని మీద ఏ దేవదూతలు కూర్చోలేదు, కానీ యేసయ్య సమాధి రాయి మీద యేసయ్య సమాధి ఎవరు కూర్చున్నారా? దేవదూత కూర్చుంది. అంటే అర్థం ఏంటంటే లాజరు చనిపోయిన తర్వాత ఆ సమాధిలోకి ఎంతో మందిని పెట్టారు, ఇంకా పెడుతూనే ఉన్నారు. కాబట్టి ఆ రాయిని వేస్తారు పెడతారు, వేస్తారు పెడతారు, కానీ యేసయ్య సమాధి రాయి దొర్లించబడ్డది. దేవదూత కూర్చొని అంటుంది, ఇంకా ఎవరైనా ఈ రాయిని దొర్లిస్తే పుచ్చ ఎగిరిపోతాయి. హల్లెలూయా. ఎందుకు ఆయన ఈ మైక్ ఏంటండి వార్లెస్ మైక్ పెట్టి అంటున్నారు. ఇలస్ట్రేషన్ చేయాలి కొన్ని ఉదాహరణలు. దేవుని సంగమ, ఇక్కడ ఏంటంటే దేవదూత ఎందుకుందంటే ఆ రాయి పైన ఇంకా ఎల్లప్పుడూ ఆ రాయి ఇప్పటికీ కూడా దొరికించే ఉంది. మీరు ఇప్పుడు వెళ్ళినా సరే ఆ రాయి పక్కనే పెట్టుంది. ఎందుకంటే ఇంకా ఆ రాయి ఎవడో కూడా దొరిలించకూడదనేటువంటి ఆజ్ఞ. ఆమేన్. నేను పునరుత్థానం గురించినటువంటి మీకు సాక్ష్యాలు చెప్తూ ఉన్నా. ఈ రోజు ఏంటంటే సాదృశ్యాలు ఇవన్నీ కూడా దేనికి? ఆ బండ తొలగించబడిన వారికి మాత్రమే సాదృశ్యాలు. ఆమేన్. ఈరోజు పాప సంబంధమైనటువంటి రాళ్ళు తొలగించబడి లోపలికి వచ్చారు కాబట్టి దీని సాదృశ్యాలు మీరు తెలుసుకోండి. మొదటి సాదృశ్యము, ఆ రాయి దానిపైన దేవదూత కూర్చొని ఉన్నది, కానీ లాజరు సమాధి మీద ఉన్న రాయి మనుషులు తీసివేశారు. పెడుతూ ఉంటారు, తీసివేస్తారు, పెడుతూ ఉంటారు, తీసివేస్తారు. కానీ యేసయ్య సమాధి రాయి మాత్రము ఎప్పటికీ కూడా అలాగే దొర్లించబడి ఉన్నది. దొర్లించడం అంటే దోస్తే ఇలా పెద్ద చక్రం అన్నమాట. దాన్ని అలా తీసుకెళ్తుంటే ఆ పక్కన ఉందన్నమాట. ఇక ఎంతమంది వెళ్ళొచ్చు, చూడొచ్చు, రావచ్చు. దేవుని సంగమ అయితే అద్భుతంగా ప్రభు సమాధిలో లేడని వీళ్ళు చూశారు. రెండవ గుర్తు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం చూడండి. ఇక్కడ 5వ గుర్తు, వంగి నారబట్టలు పడి ఉండుట చూచితిని గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా చూడండి, సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి ఒకటి నారబట్టలు పడి ఉండుటయు, రెండవది ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక, అండర్లైన్ చేసుకోండి, ఉండక వేరొక ఒకటి చోట చూడండి, ఇది ఒక అండర్లైన్ చేసుకోండి, చుట్టి పెట్టి ఉండుటయు చూశాను. దేవుడి సగమ ఏం బట్టలమ్మా చుట్టి పెట్టి ఉన్నాయి? నారబట్టలు, రుమాలు, ఆయన తలకు పెట్టినటువంటి వస్త్రాలు, ఇవన్నీ కూడా చుట్టి పెట్టి అవి సమాధి దగ్గర కాకుండా పక్కన ఒక దగ్గర భద్రంగా ఉంచారు. హల్లెలూయా. ఎందుకంటే రెండవ గుర్తు ఏంటంటే యూదులు ఉన్నారు కదా, మనం కాదు, యూదులు వాళ్ళకి ఏదైనా పెళ్లికి వెళ్ళారు అనుకోండి, పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్తాం మనం. పెళ్లి కుమార్తె నచ్చిందంటే గుర్తు ఏంటి? అక్కడే చెప్తాం, ఆ అమ్మాయి మాకు నచ్చిందండి, సరే సంబంధం ఓకే అయిపోయింది, కట్నాలు ఏం అవసరం లేదు, అమ్మాయి చాలా బాగుంది, అబ్బాయి బాగున్నాడు, ఈ పెళ్లి అయిపోద్ది. పెళ్లి వేట్లు ఇల్లు చూపులు, ముందు ఇల్లు చూపుల తర్వాత అవన్నీ ప్రధానము, ఆ తర్వాత వివాహం. అయితే అక్కడ గుర్తులుగా ఒక ఉంగరం గాని ఏదో ఒకటి మాట తీసుకుంటారు. దేవుని సంగమ ఇక్కడ యూదులు కూడా అమ్మాయి ఇంటికి అబ్బాయి, అబ్బాయి ఇంటికి అమ్మాయి వెళ్ళేటప్పుడు ముందుగా
అబ్బాయి వెళ్తాడు. అబ్బాయి వెళ్ళేటప్పుడు అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి నచ్చింది అనుకోండి చూస్తారు, అమ్మాయి నచ్చలేదు అనుకోండి వెంటనే చెప్పరు. మనలాగైతే ఇక్కడ బాబు కట్నం తక్కువ అయిపోయింది బాబు వద్దని వెంటనే ఈ దళార బ్యాచ్ మధ్యలో ఉంటారు కదా, వీరికి డబ్బులు ఎక్కువ ఇస్తే అమ్మాయి కోసము చక్కగా చెప్పేస్తారు, మంచిగా చెప్పేస్తారు. కానీ ఇక్కడ దేవుడు పెట్టినారా, యూదులు సంబంధం నచ్చకపోతే చూడండి, ఈ వస్త్రం ఒకటి ఉంది కదా కచ్చీపు తువ్వాలు కానీ ఇలా తీసి నచ్చలేదు అనుకోండి, ఇదిగో ఇలా పడేస్తారు, అమ్మా ఇలా పడేస్తారు, అక్కడ పడేసి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఏంటి అక్కడ గుర్తు, సంబంధం మాకు నచ్చలేదు. నచ్చింది అనుకో, ఇది ఉంది కదా, దీన్ని జాగ్రత్తగా మడత పెట్టి చూడండి జాగ్రత్తగా ఇలా ఉంచుతారన్నమాట. అంటే మీ సంబంధం మాకు నచ్చింది, మీ బిడ్డ మాకు నచ్చింది, మీరు మాకు వియ్యం కావాలి, మీతోనే మా బంధం యుగాలు తరాలు మీతోనే. ఆమేన్. ఇక్కడ ప్రభువు కూడా సమాధిలో ఈ రుమాళ్ళు, ఈ తువ్వాళ్ళు, ఈ ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా అక్కడ పడి ఉండకుండా వాటిని మడిచి వాటిని వేరుగా ఒక పక్కన పెట్టంటే అదేంటంటే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద సైన్ ఆఫ్ ఏ వండర్ఫుల్. హల్లెలూయా. రెండవ రాకడ నేను వస్తాను, ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని విడవను, ఇప్పుడైతే వెళ్ళిపోతాను కానీ ఇదిగో నేను వస్తానని అక్కడ ఒక సైన్ అన్నమాట, ఒక గుర్తు. ఆమె వాక్యాన్ని మీకు వెళ్ళిన సంగతి నాకు తెలుసు. దేవుడి సంగమా ఇదొక గుర్తు. ఈ అద్భుతమైనటువంటి ప్రభువు రాకడ కొరకు వస్తాడని ఇప్పటికీ కూడా శిష్యులు నమ్ముచు ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రభువు నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా విశ్వసిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనము నమ్మాలి, విశ్వసించాలి అంటే నిజంగా దేవుని పిల్లలుగా మన క్రియలు చూపించాలి, మన భక్తిని చూపించాలి, మన భక్తిని క్రియలు చూపించాలి. దేవుని బిడ్డ చూపించకుండా ఎవరు కూడా రారు. ఎంతమంది ఇంట్లో భర్త భార్య దగ్గర ప్రదర్శించగలుగుతూ ఉన్నాడు, భార్య భర్త దగ్గర ప్రదర్శించగలుగుతూ ఉంది, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ప్రదర్శించగలుగుతూ ఉన్నారు. అసలు తల్లిదండ్రులే ప్రార్థన చేసుకోకపోతే బిడ్డలకి ఎలా తెలుస్తుంది? నేను మోకరిస్తే ఇద్దరు పిల్లలు కూడా గసగస ఉలుగుతారు. ఎందుకు? మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి సంగం మా బెల్ట్ ఒకటి ఉంటుంది, కర్ర ఒకటి ఉంటుంది అనమాట. నాకు నిజంగా భయం వేసి అరే చాలా లేచి అంటారు, అంటే అంతగా మోకాలు వేసి ఉంటారు అనమాట. మనము దేవుడు బిడ్డరా మోకాలు వేస్తే ఒక సేవకుడి ఇంట్లో కుక్క పిల్ల ఉంటది, ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన కుక్క కూడా మోకాల మీద ప్రార్థన చేస్తాడు. చప్పటి సోదరులు చెల్లించండి. ఈరోజు జంతువులు మోకాలు వేస్తున్నాయి అంటే మనము మోకాలు వేయకుండా, మోకాలు వేయు, మనం ఉపవాసం ఉండకుండా ఉపవాసం ఉండు, పరిశుభ్రంగా ఉండకుండా పరిశుభ్రంగా ఉండు, ప్రార్థన చేయకుండా ప్రార్థన చేయు, అది జరగదు. ఈరోజు మనం ఏది విత్తితే మన పిల్లలు అదే విత్తుతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ ప్రభువు ఆయన చూపిస్తూ ఉన్నాడు, ఆనవాళ్ళు చూపిస్తూ ఉన్నాడు. నేను వస్తాను, ఇదిగో ఆనవాళ్ళు, ఈ గుర్తులు ఇవ్వకో, ఈ గుర్తు నువ్వు నమ్మాల్సిందే. ఆమె మరికొన్ని ఆనవాళ్ళు ఏంటో తెలుసా? చెన్నైలో ఈ తమిళనాడు తాలూకు వివాహాలు ఎలా ఉంటాయంటే ఇస్త్రాకు మరగాలంగా మడత పెడతాము, ఇలా మడత పెడతాము, అలా మడత పెడతాము, రివర్స్ లో మడత పెడతాం కదా. వాళ్ళేమో ఆపోజిట్ అన్నమాట, నాకు ఇష్టం లేదు. ఒక్కొక్క ప్రాంతంలో ఆకులు కొంతమంది ఈ పెద్ద సైజు ఉన్నవి ఒకవైపు పెడతారు, చిగురున్నవి ఇటువైపు పెడతారు. కొన్ని సందర్భాలు ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటాయి. అంటే వాళ్ళ వివాహానికి ఇష్టమైనటువంటి బంధాలకు కొన్ని గుర్తులు చాలా ఉన్నాయండి. ఇక్కడ వాక్యం మనకి సమయం లేదు, ప్రభు బలం కాబట్టి దేవుడి సంగమ అద్భుతమైనటువంటి దేవుడు మరొక గుర్తు నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళెను. ఇదిగో
24వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇంద్రుని గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. చూడండి, ఇక్కడ ప్రకాశమానమైన ఇద్దరు దేవదూతలు కూర్చున్నారా నిల్చున్నారన్నా? ఇద్దరు దేవదూతలు నిల్చున్నారు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనం. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో చూడండి, తల వైపున ఒకడును కాలు వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. చపలుడు సోదరులు చెల్లించండి. హల్లెలూయా. యేసయ్య సమాధి లోపట చూడండి, కొన్ని సమాధులు ఎలా ఉంటాయి? నిల్చొని సమాధులు ఉంటాయి. కొంతమంది ఆ జాతులు బట్టి వారు పాకుతారు అన్నమాట. చమరోలు అంటారు. చమరోళ్ళు, ఈ చెప్పులు కుట్టిన వాళ్ళు, తర్వాత ఈ డబ్బులు కొట్టిన వాళ్ళు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కలా పాకుతారు. కొంతమంది కూర్చోబెట్టి పాకుతారు, కొంతమంది పడుకోబెట్టి, కొంతమంది సైడ్కి కొంతమంది పెడతారు. చాలా విడ్డూరం అన్నమాట. ఈ పాతి పెట్టడంలో ఈ సమాధులు వివిధ రకాలుగా ఉంటాయి. యూదుల సమాధి గుహల్లో ఉంటాయి. ఆ గుహల్లో నారబట్టలతో చుట్టి వారిని పరులు పెడతారు. ప్రభువు ఉన్నటువంటి సమాధి దగ్గర ఒకరు తల దగ్గర కూర్చున్నారు దేవదూత, ఒకరు కాలు దగ్గర కూర్చున్నారు. యేసయ్య ఎక్కడ ఉన్నాడా? అక్కడ యేసయ్య ఉన్నాడా? సమాధి ఖాళీ సమాధి. ఖాళీ సమాధి దగ్గర ఎవరు కూర్చున్నారమ్మా? దేవదూతలు. ఎక్కడెక్కడ? తల దగ్గర ఒకడు, కాలు దగ్గర ఒకడు. ఎందుకు కూర్చున్నాడు? ఎవరైనా అక్కడ చెప్పండి. అశోక్, తల దగ్గర అయితే కాలు దగ్గర అయితే హాయి ఉంటుందని అయితే ఇద్దరు రెండమ్మ వస్తారు, ఇద్దరు లేవలు వస్తారు. బిడ్డలు స్థానం పట్టండి అమ్మా. ఇద్దరు స్ట్రైట్ సైడ్ చూసుకోండి. కొంచెం బెండ్ అవ్వండి, కొంచెం బెండ్ అవ్వండి, ఇంకా కొంచెం బెండ్ అవ్వండి, కొంచెం గ్యాప్ బ్యాక్ గ్యాప్. ఓకే, ఇంకా సేమ్ అక్కడ ముందు చెల్లెలు వీళ్ళగా ఉండాలి. చూడండి, వీళ్ళిద్దరూ ఇంకా చూసుకోండి, ఫేస్ టు ఫేస్ చూసుకోండి. వీళ్ళు చూసుకుంటున్నారంటే వారిద్దరు ఐక్యత ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకేలాంటి డ్రెస్ చేశారు. హల్లెలూయా. ఐక్యత లేకపోతే ఆ డ్రెస్ మాకేందు, ఇది నాకు నచ్చలేదు, అక్కడ నాకు నచ్చలేదు, నచ్చింది కాబట్టి ఆ డిజైన్ వాళ్ళని నిజంగా వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనకి కూడా నచ్చాలి అంటే మనం ప్రభువుని ప్రేమించాలి. ఆమేన్. చూడండి, దేవదూతలు ఎందుకు ఎలా ఉన్నాయంటే మీరు చెప్పరు కానీ నేనే చెప్తాను. నిర్గమకాండం 25వ అధ్యాయము చదవండి, 18వ వచనం. మరియు 2 బంగారు కెరూబులను చూడండి, 2 బంగారు కెరూబులు చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలెను. ఈ కొనను కెరూబును చూడండి, ఒక కొనేమో అటు, ఒక కెరూబేమో ఇటు, ఆ కొనను ఆ కెరూబును చేయవలెను. కరుణాపీఠమున చూడండి, కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. చూడండి, ఈ కెరూబు అలాగే ఉంది, ఈ కెరూబు కూడా, అంటే ఈ దేవదూత అలాగే ఉంది, ఆ దేవదూత అలాగే ఉంది. ఇద్దరు కూడా మందసము దగ్గర ఉన్నటువంటి కరుణాపీఠం అనండి అందరూ. కరుణాపీఠము. ఈ కరుణాపీఠం అంటే అర్థం ఏంటి? కరుణాపీఠం అంటే ఎవరు? కరుణ నీకు ఎవరు చూపిస్తున్నారమ్మా? యేసయ్య. ఆయన మందసం ఉన్న స్థలంలో కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం దగ్గర దేవదూతలు కుడివైపు ఒకటి, ఎడమ వైపు ఒకటి, 2 దేవదూతలు కూడా ఇప్పుడు కూడా 2 కూడా చూసుకుంటూ ఉన్నాయి. చూసుకొని ఆ మధ్యలో ఉన్నటువంటి కరుణాపీఠం దగ్గర ప్రతిరోజు కూడా దేవదూతలు చూసుకుంటూ ఉంటాయి. ఆ మధ్యలో ఎవరున్నారు? ఈ దేవదూత కాదు, దేవదూత మధ్యన సమాధి ఉందా? యేసయ్య ఉన్నాడు. అంటే మందసం అంటే ఎవరు? ఇక్కడ దేవుడు.
దేవదూత చూడండి, దేవదూతలు చూసుకుంటున్నారు దేవుడి దగ్గర, దేవుడి దగ్గర చూసుకుంటున్నారు. యేసయ్య సమాధిలో పెట్టబడినప్పుడు కూడా ఒక దేవదూత కాలు దగ్గర, ఒక దేవదూత తల దగ్గర ఎందుకు ఉన్నారంటే, పాత నిబంధనలో మందసము ఆయన దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవదూతలు మందిరములో ఉన్నాయి. ఈరోజు రెండూ కూడా చూసుకోవాలంటే వీళ్ళే చూసుకోవడానికి సిగ్గుపడుతున్నారంటే మీరు కూడా అలాగే సిగ్గుపడుతున్నారా? ఒక చెల్లిని చూడాలంటే అక్కగా నీకు ప్రేమ ఉండాలి. ఒక అన్నయ్యను, ఒక తమ్ముడిని చూడాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. అదే కోపం ఉంటే నీకేమవుతుంది ఎందుకు చిరాకుతుంది? నీకు ఎందుకు కోపం వస్తుంది? నీకెందుకు అసలు అస్తమానము చూడలేకపోతున్నావు అని పనులు ఎందుకు కోరుకుంటున్నావు? ఎందుకు చేతులు ఎందుకు పిడికిలు పడుతున్నావు? నరాలన్నీ ఎందుకు బిగుసుకుపోతున్నాయి? ఈరోజు రెండు కేరేబులు కూడా దేవుని మందసం దగ్గర, కరుణాపీఠం దగ్గర అవి ప్రతి క్షణము కూడా అవి ఒకటికి ఒకటి ఇలా చూసుకుంటూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కూర్చోండి. దేవుని బిడ్డలారా, మొదటగా ఆయన మన దగ్గర ఉన్నటువంటి పరలోకంకి వెళ్ళాలంటే ఇనుము లాంటి రాయి అనేటువంటి కఠినత్వం మొదట తొలగించబడాలి. రెండవదిగా నీవు ఆయనను చూడాలి అంటే అక్కడ ఆయన నీకు గుర్తు పెట్టాడు, వస్త్రాలనే గుర్తు. అంటే అది బంధానికి గుర్తు. ఈరోజు ఆ బంధము మనకిచ్చిన ఆత్మీయ బంధం, ఆత్మీయ బంధాలు సంఘంలో మనం ఉన్నటువంటి అందరం కూడా దేవుని బిడ్డలారా ఒకే బంధత్వాన్ని చాటగలుగుతూ ఉన్నామా? కొన్ని సంఘాల్లో భయం పోలీసులు కూడా ఉండి ఆరాధన చేసుకోవాలి పరిస్థితి వస్తుంది. పోలీసులు ఉంటే గానీ ఆ సంఘంలో ఆరాధన జరగదు. విశాఖపట్నంలో ఆ ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చ్ అయితే ఈ వీడియో చేస్తాను, భయం వేస్తుంది. దేవుని సంఘం ఎందుకంటే చాలా మంది మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ కాబట్టి చూస్తారు. ఏదేమైనా కొన్ని కొట్టుకుంటున్నారండి. ఏంటి అసలు ఎంత బాధ అంటే, ఈ డబ్బులు నావే, ఈ పదవి నాది, ఈ కుర్చీ నాది, నేను ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరం ఉంటాను, నేను ఈ సంవత్సరం ఉంటాను. బాబు పోలీసులు అన్నా తీసుకున్నారు ఒకసారి. పోలీసులు ఉన్నారు ఎంతవరకు ఉంటారు? ఆరాధన అయిపోతారు జంపు. ఈరోజు దేవదూతల స్థానంలో మనము వచ్చుదుగాక. కేవలం చూడండి, సమాధిలో కూడా తలవైపు ఒకరు, కాలు వైపు ఒకరు. పాత నిబంధనలో మోషేకు చూపించిన ప్రత్యక్షత, ఆ పర్వతం మీద, కొండ మీద చూపించిన ప్రత్యక్ష కానవాళ్ళు మోషే అదే చేశాడు. ఇక్కడ కొత్త నిబంధన వచ్చిన అవి క్రియల్లో పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన సమాధి లోపట అవి ఒకటి ఒకటి కూర్చొని ఉన్నాయి, చూసుకుంటూ ఉన్నాయి. దేవుని సంఘ మూడవదిగా అది ఆ బండ పైన దొర్లించబడినటువంటి ఆ రాతి పైన కూర్చొని ఉన్నాయి. ఆమేన్. ఈరోజు పరిచర్యలో నువ్వు అందరినీ కూడా నువ్వు ఒక పాఠశాలిగా ఆహ్వానించే ఒక దేవుని యొక్క నీవు చూపించే గొప్ప సాక్షిగా లోపలికి రా అన్నట్లుగా నువ్వు నిత్యము కూడా కాయాలి. దేవుని సంఘం ఈరోజు అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఈ బంధను ఎవరు తొలగిస్తారని వారు భయపడిపోతూ ఉన్నారు. చూడండి, పౌలు భక్తులు ఒక మాట అంటాడు. ఈ మాట చదివి ముగించుకుందాం. ఎఫెసీ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంగా కూర్చుండి ఉన్నాడు. చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకి జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్. మనమాట జీవమై ఉన్నాము. మన జీవము దాచబడి ఉన్నదని నువ్వు భయపడక్కర్లే, టెన్షన్ పడిపోక్కర్లే. నువ్వు ఆల్రెడీ రిజర్వ్ అయిపోయావు. నీవు నీ కొరకు నీ ప్లేసు, నీ ఇల్లు, నా తండ్రి యొక్క అనేక నివాసాలు ఉన్నాయన్నారు కదా. దేవుని బిడ్డలారా, నీ కొరకు అన్ని కూడా ఆయన సిద్ధం చేసి ఉంచాడు. అయితే ఇక్కడ నీ జీవము దాచబడి ఉన్నదంటే నువ్వేమనుకోవాలంటే
మృతి పొందాను అనుకోవాలి. శరీర క్రియల కొరకు నేను చనిపోయాను, ఎలా చేయగలను? ఈరోజు ఎంతమందిని దేవుని సన్నిధికి రండి, చాలా మంది లోకంలో ఇదిగోండి ఈరోజు మా పండగ, అదిగోండి కూరెత్తామండి, మాకు వాటర్ వచ్చిందండి అని చాలా మంది హాస్పిటల్ గారి కుటుంబస్తులందరూ బయటికి మారిపోయారు. అంటే దేవుడు సన్నిధికి రండి రా బాబు అని అంటే ఈ వాలీబాల్, క్రికెట్లని, వాటర్లు వచ్చాయని, మందు తాగాలని, అండాలు పట్టుకొని బేసిన్లతో తోటల్లోకి వెళ్ళిపోయి తాగడానికి, గెంతడానికి, దేవుడి దగ్గరికి వస్తే వాక్యం వింటారు. మన ఏమైనా బాధలు వస్తే మనం ప్రార్థన మనమే వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడు పెట్టారా, మన జీవము దాచబడి ఉన్నది పైన ఉన్న వాటి మీదనే, అంటే మనల్ని మాత్రము కింద ఉన్న వాటినే వదులుతున్నారు. ఈరోజు ఆరాధన దినమైనప్పటికీ కూడా దేవుడిని వదిలేస్తూ ఉన్నారు. కానీ దేవదూతలు చూడండి ఎంత స్ట్రిక్ట్ గా అవి గుమ్ములోకి కూడా వెళ్ళి అక్కడ ఇక్కడ కూర్చొని ఉంటాయి. ప్రియ సంగమా, ఈరోజు ప్రభువు ఆయన రెండవ రాకడలో నీకు ఒక గుర్తు ఇచ్చాడు. రక్షణ అనే గుర్తుని లోపల పెట్టాడు. నువ్వు దేవుని పెట్టవో అపవాది పెట్టవో ఎలా తెలుస్తుందంటే వారు క్రియలను బట్టే చెట్టు ఎలాంటిదో తెలుసుకో అని ప్రభు చెప్పాడు. ఈరోజు నీ ఫలం ఎలా ఉంది సేవకుడు తెలిసిపోతుంది. దేవుడి సంగమా, కాబట్టి చాలా ఫలాలు అయ్యో ఎంత భయంకరమైన ఇంకా వెనక్కున్నాయని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే లెక్క ఎవరు అడుగుతాడు? మనం చెప్పాను కదా సిలువ ధ్యానాల్లో, బాగుంటే ఇదిగో నా ప్రజలు అంటాడు, బాగు లేకపోతే ఇదిగో నీ ప్రజలు అంటాడు దేవుడు. ఆయనతో అలా ఉంటది అనమాట. కాబట్టి దేవుని ప్రజలుగా నేను ఆయనకు అప్పగించాలి. నా వైపు నేను తిప్పుకోవడానికి ఎక్కడ కూడా పరిచయం చేయను. దేవుడి వైపు తిప్పాలి, దేవుడి వైపున తిరగాలి. సిలువులో కుడి వైపున్న దొంగ, ఎడమ వైపున్న దొంగ. ఎడమ వైపున్న దొంగ ఆయన అవకాశం పోయింది. కుడి వైపున్న దొంగ నిజంగా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ప్రభు వైపు చూస్తున్నాడు, ఉదయం 9 నుంచి చూస్తున్నాడు. కురేనేటువంటి సీమోన్ని బలవంతంగా సిలువ మోపాడు. నా ప్రాణం మీదకి ఏ ప్రభావం అనుకుని మోస్తున్నాడు పడేస్తున్నాడు. కానీ ఈరోజు బలవంతంగా మోపినటువంటి సిలువ అయితే నువ్వు మొయ్యలేదు. నీ సిలువ ఎత్తుకో అంటున్నాడు. నువ్వు ఎత్తుకుంటే అది ఎంత బరువు అయినా ఎంత కష్టమైనా పైన ఉన్న వాటినే చూస్తావో. ఆమేన్. ఈరోజు కింద ఉన్న వాటిని చూస్తే నువ్వు ప్రభువుని చూడలేవు. దేవుని ఆయన గురుతులు చూడలేవు. ఆయన ఇచ్చినటువంటి ఐక్యత. ఆ దేవదూతలు చూడండి, అసలు దేవదూతలు అంటే వాటికి ఒక ప్రత్యేకమైన మహిమ ఉంటుంది. నువ్వేంటి నేనేంటి అన్నట్లుగా ఉంటాయి. కానీ కోట్ల కోట్ల దేవదూతలు ఒకటే ప్యాటర్న్ ని ఫాలో అవుతూ ఉన్నాయి, ఒకటే క్రమం. కానీ దేవుడు మనల్ని గమనించలేదు కదా. నీకు చాలా తలాంతులు ఇచ్చాడు, చాలా అభిషేకం ఇచ్చాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. మనమంతా కూడా తలాంతుల వైపు చూడకుండా ప్రభువునే చూసి ప్రభు కొరకు ఈ సిలువను మోసే గొప్ప ధన్యత ప్రభువునందరికీ అనుగ్రహించి నడిపించును గాక.